ఈ ఈగం సల్లగుండా ఏం ఈగమొచ్చి పాడైతుంది. పట్నంలోనే గీతీర్ల సలుంటే ఇక ఊర్లలో ఇంకెట్లుండాలే? పొద్దుగాల లేవాలంటే తాతలు యాదకొస్తుండొచ్చురు, లేవకుంటే తీరదాయే. గందుకే ముదాలు జరసేపు సెలిమంట కాడ కూసోని కాల్రెక్కలు కాపుకొని అటెనక పనులకి దిగుతుర్రు అక్కలు. ఇక పోరలు పెద్ద మనుషులైతే పొద్దెక్కదాకా మంట కన్నే కూకుంటుర్రు. చలి తట్టుకుంటానికి గరం కోట్లు దొడుక్కుంటుర్రు, మంకీ క్యాపులు పెట్టుకుంటుర్రు, రగ్గులు కప్పుకుంటాన్రు. ఇట్లా ఎవ్వల తండ్లాట అల్లది. కానీ అందరూ కాయ చేసేది గిది. అన్నం అర్ల పోసుకుంటే ఇచ్చుడు, ఇల్లు మురుసుకుంటే సప్పరిచ్చుడు. పొద్దు లేదు మాపు లేదు. ఏం చేస్తారు మరి? ఇక మీ ఇంట్లో ఉండనిస్తలేదాయే, సలి పనులు సాగనిస్తలేదాయే. గందుకే పెయిల గర్మీ పెంచుకుంటానికి షాయే తాగుతుర్రన్నట్టు. దినమ్మా అంటే ఓ 2-3 మాటలు తాగితే మా ఎక్కువ, కానీ చలికాలంలో గుంజుడే గుంజుడు. మైండ్ అంతా ఫ్రీ అయిపోయినట్టు బిల్డప్ ఇస్తున్నాడు అంతే. బాగుంటది ఈ టైంలో కాదు, ఇంకా లేట్ నైట్ కూడా వస్తుంటాం 1కి 2కి. डेली आता हूँ 25 किलोमीटर दूर से आते, चारों आते उनो इनो मैं इनो. అయితే ఉత్త షాయ కంటే అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులతో తయారు చేసిన మసాలా షాయినే బగ్గ కాయ చేస్తుండ్రు. ఎందుకంటే అదైతేనే పెయిల తాకత్ పెరుగుతుంది, దగ్గు పడిశం రాకుంటుంటది. మీదికెళ్ళి ఏదన్నా తింటే చెప్పున అరుగుతుంది. గందుకే కాలంతో పని లేకుండా ఏ కాలమైనా షాయకాలమే అని ఫీల్ అవుతుంటారు కొందరు. చాయ్కి చలికాలము, ఎండాకాలం, వర్షాకాలం ఏముండదు. చాయ్ అంటే ఒక వైపు అంతే. అది ఎట్లయినా గర్మి పెరుగుతుంది కదా అని ఊకూకే గుంజేరు. ఎంత తాగాలనో అంత తాగితేనే మంచిది.